నా పేరు చంద్రశేఖర్. నేను మంచిర్యాల నుండి వచ్చాను. దీనికి ముందు నేను గురుగారి దగ్గర, అది ఎవరి ద్వారా నాకు ఫోన్ వచ్చిందో తెలియదు కానీ, ఇతను యూట్యూబ్లో మన ఒక ప్రోగ్రాం చూశాను. అది కూడా ఏదో టచ్ అయి చూశాను. మళ్ళీ ఇందులో ఆ క్లాసులు ఎంటర్ కావటానికి ఏదో సరే ఇంత దానికి ఒక చిన్న ఫీజు ఉండే, దాని ద్వారా నేను ఎంటర్ అయ్యాను. అతను చెప్పే శైలి నాకు చాలా బాగా నచ్చిందండి. అది ఎంతమంది దగ్గర విన్నానో, అది చెప్పింది కొంత ఒక 10 minutes 5 minutes ఉన్న టైంని అది ఎంతో పెద్ద సబ్జెక్టు ఉన్నట్టు అనిపించేసింది. అది డెమో క్లాస్ చెప్పినప్పుడు సరే ఏదైనా మంచిదే, గురువుగారి దగ్గరికి అయితే మనం వెళ్ళాలి అని నేను సారు ఏదంటే మన అరోమా క్లాస్కి వెళ్ళాను. అందులో ఎంత అద్భుతంగా చెప్పారంటే చాలా బాగా అనిపించేసింది. ఇది నేర్చుకున్న తర్వాత అతను ఈ మెగా వాస్తు యాత్ర అనేది ఇంకొకటి అవుతుంది అనేది మళ్ళీ అందులో ప్రకటించడం జరిగింది. అంటే నాకు అప్పుడు నా ఫీలింగ్ అనిపించేసింది లోపల, అరే ఈ క్లాస్లో మనం జాయిన్ కావాలి. ఎలా మరి నేను దీనికి పెట్టాను, మా ఫ్రెండ్ను కూడా తీసుకొచ్చాను. ఇందులో నేను ఎక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ తోటి వెళ్తుంటా అన్నాను, ఫ్రెండ్ను కూడా తీసుకొచ్చాను. అరే బాబు నువ్వు రా బాబు అని తీసుకొచ్చాను. సార్ మీరు వెళ్ళండి సార్ మీరు అంటే, లేదు అతను తీసుకొని వచ్చాను, అతనికి డబ్బులు కట్టి తీసుకొచ్చాను. అయినా కూడా ఇది వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా చేయను కావాలి, మరి ఏంటంటే నాకు డబ్బులు కావాలి, ఎందుకంటే పెన్షన్ మీద ఉంటుంటా అంటాను. నేను ఎవరిని చేయి చాపను, పిల్లలకు పెట్టడానికి ఉంటాను, నేను ఇవ్వడానికి ఉంటాను, తీసుకోవడానికి ఉండదు. నా పిల్లలేమో యూఎస్ఏలో ఉంటారు. నేను ఏదో కొంచెము లోగా అనుకుంటుంటా అంటే, ఏంటన్నా ఏం డాడీ నువ్వు విచారిస్తున్నావు అంటే, ఏదో కరెక్ట్ మాట్లాడలేకపోతున్నావు అంటే, నాకు అప్పటి నుంచి అదే కనెక్ట్ అవ్వకుంటున్నది. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడో ఈలోగా నేను ఎప్పుడు పంపాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడో పంపాలి నేను. కానీ ఈలోగా నా డబ్బులు అందుతలేవు. నేను ఎవరిని అప్పడగటానికి నాకు సిగ్గు అనిపిస్తుంటా అండి. చెప్పు డాడీ ఏంటంటే, ఇది నేర్చుకోవాలనుకుంటున్నామా అంటే, అదేంటమ్మా అదేంటి డాడీ మీకు మేము పెట్టకపోతే మేమెవరం, నువ్వు నేర్చుకోవాలని అన్నది. అది నేను నేర్చుకోను కాదే, మీకోసానికి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మీరు జాయిన్ కావాలి. ఎందుకంటే అతని పరంపరలో ఉన్న గురువుల వల్ల ఆ వృక్షంలో ఇక్కడికి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎంత మంచి గురువులు ఉన్నారు. ఆ గురువులకు ఒక్కసారి లేచి అందరికి నమస్కారం. ఎందుకంటే మెగా వాస్తు యాత్ర ఇంత మహత్తరమైన విద్యను నేర్చుకున్నారు. అతని గురువులు ఎవరో మనకు తెలియదు, అతని పరంపరలో వచ్చాము. ఇంకొకటి ఏంటంటే, గురుగారి దగ్గర గొప్ప విషయం ఇంకొకటి బాగా అనిపించేసింది. నేను మీ స్థాయి నుండి వచ్చాను, మిమ్మల్ని నా స్థాయి వరకు తీసుకెళ్తాను, మీరు ఆ లెవెల్లో మీరు ఉండాలి. ఆ ఒక్క మాట నాకు చాలా టచ్ అయిందండి. ఆ విషయంలో మా పిల్లలకు కూడా చెప్పాను. చాలా నువ్వు ఫీజు కట్టావు నానా, నేను కాదు మీరు వచ్చి రావాలి, మీరు విద్యలోకి రావాలి. ఆ విద్యలోకి వస్తే నేను కొద్ది రోజులు ఉండవచ్చు, కానీ మీ నుండి ఆ విద్య అది కొనసాగాలి. ఆ గురు యాత్రలో కొనసాగాలి. అది నాకు కావాలి. అంటే డాడీ మీరు కాండి, మీరు ప్లీజ్ మీరు బాధపడకండి, మీరు వెళ్ళండి, నువ్వు డబ్బులు ఇచ్చినని అన్నా కూడా, నాన్న మీరు ఎప్పుడు వచ్చిన అమెరికా నుండి వస్తే అతను ఎప్పుడు పెడతాడో, మీ అదృష్టం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా హరిహంతరాజు గురువు వారి దగ్గర మీరు నేర్వాలి అని చెప్పేశాను. ఎందుకంటే నేను చిన్న నేర్చుకున్నా కూడా నాకు ఇంట్రెస్ట్, కానీ ఇలాంటి గురువు దగ్గర నేను అసలు ఇంత మెలకువలు నేర్చుకున్నానంటే నేను చాలా గర్వపడుతున్నా గురుగారు. అది నేను జన్మతః చాలా రుణపడి ఉన్నాను మీకు. ఇంకొకటి ఏంటంటే, ఏ వయసు అన్నా దీనికి సంబంధం లేదు. ఆ వయసును మరిపించే స్థాయిలో నేర్పిస్తున్నాడంటే లక్ష్మి గారి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ స్థాయిని అంత ఉత్సాహపరిచాడు గురువుగారు. అంటే ఎవరికి రావాలండి, ఆమె అక్కడి నుంచి కదిలి వచ్చేసింది. అలాంటి విద్య అందరికీ, మా భార్యతో సహా అందరూ నేర్చుకుంటే ఎంత బాగుందని నేను గర్వపడుతుంటాను, అనిపిస్తుంటా లోపల. కానీ జరుగుతుందో లేదో అది మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే, లక్ష్మమ్మ గారి గొప్ప విషయం ఒకటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమెకు ఒక రింగు పోయింది ఈ మధ్యలో. ఆ రింగు చాలా విలువైంది. నాన్న అయ్యో ఎలా అమ్మా అది పోయింది కదా, ఎట్లా మరి ఇంత పెద్ద కాస్ట్లీ రింగు అంటే, నాన్న మీరు బాధపడకండి, మీరు బాధపడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఎంత ఉదార బుద్ధి అండి అమ్మాయికి, ఆమెకు ఎంత చెప్పండి.
అలాంటి అలాంటి స్థాయిలో ఉండే శిష్యులను తయారు చేశాడు హరేంద్రరాజు గురువు గారు. అంటే అంత లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోతున్నాడు. లాస్ట్కు నవ్వించడం కూడా అలాగనే ఉంటా ఉంటుంది. యోగా విషయంలో కూడా చాలా నాకు మేడం గారు నేర్పిన విషయం ఏంటంటే, నాకు చిన్న ఇక్కడ నొప్పి ఉండే కాలు ఒకటే రోజులో తక్కువ అయిపోయింది. అది గొప్ప విషయం. అందులో భాగంగానే వాస్తు భాగంలో ఇవన్నీ ఇమిడించాడు. మనం ఇప్పుడు నేను పెట్టిన డబ్బు ఏదో అనుకున్నాను కానీ ఇది చాలా తక్కువనే అనిపిస్తుంది నాకైతే, చాలా చాలా తక్కువ. అంటే లక్ష్మమ్మ గారి యొక్క ఏజ్ని మరిపించేలాగా తీసుకొచ్చి మన దగ్గర కూర్చున్నబెట్టాడంటే ఇంకా అతన్ని మనం ఏమనుకోవాలి చెప్పండి. ఆ విద్యకి ఎంత విలువ ఉన్నదని చెప్పుకోవాలి, మనం గర్వపడాలండి. నేను ఎక్కువ మాట్లాడలేను ఈ విషయంలో. అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, నాతో ఏంటంటే ఒక బిగ్ బాస్ యాత్ర మనం కూర్చున్నబెడితే రకరకాల మెంటాలిటీ ఉంటే దానిలో టైగర్ లాగా గురుగారు ఉండేసి అందరిని ఎట్లా కంట్రోల్ చేసి మేము అందరూ రకరకాల విభిన్న మనస్తత్వాలతో ఉండింటి విందాం. కానీ ఇందులో అందరం కలిసిపోయాం. ఒక్కొక్కసారి అమ్మాయికి ఇట్లా ఉన్నది, ఇతను ఇట్లా ఉన్నాడు, మళ్ళీ కలిసిపోయాం. మళ్ళీ ఆ స్థాయిలో చెప్పేసించాడు సార్. మధ్యలో అనేది మాట్లాడడంలో చాలా అసలు నేను నవ్వడం కొంచెం తక్కువ వస్తుంటాడు. అది అన్నప్పుడు అలా చాలా విపరీతపడినా గురుగారు. అది ఆ ఎంటర్టైన్మెంట్ చేయడంలో గురువుగారు ఇది ఉండాలి. విద్య ఉన్నప్పుడు దానికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలాంటి మాతోటే ప్రయాణించాడు, మాతోటే అన్ని చేయించాడు. మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా చెడు అయితే లేదు. ఈ గురువు గారికి ఎవరైనా విద్య నేర్చుకోవాలంటే ఏజు తారతమ్యం అనేది లేదు. అయితే ఇతని పరంపరలో మనం కొనసాగాలి, ఇతని పేరు నిలబెట్టేలాగా మనం కావాలి. జీవితాంతమైన రుణపడి ఉంటాము. అతను మన తోటి ఉంటాడు. అదే మాకు విషయం. ఏదైనా తప్పులు ఉంటే నేను మన్నించాను. అలా నీళ్ళు పెట్టేసారు.